హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. పైసలు సంపాదించుడు నేర్చుకో బ్రో. ఈ ప్రేమ అనే పక్షి ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలిట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలిట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 775 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ అవుతుంది. ప్లస్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీని చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టండి ఇలా. ఓకే, మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి రండి. వచ్చారు కదా, ప్లస్ మీడియా. మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళి 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టండి. ఫ్రెండ్స్, మీకు ఎలిట్ మోషన్ కావాలనుకుంటే నేను ఇస్తానని చెప్పాను కదా, చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, అది మహీ టెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. మన మహీ టెక్ ఇన్ఫో దాంట్లో ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్రతి ఫోటోని మాన్యువల్గా నేనే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి పెడుతున్నాను. ఇలా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కరెక్ట్గా ప్లేస్లోకి పెట్టుకొని నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది ఒక ఆప్షన్, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ చేసి మీ ఫోటో దగ్గరికి వచ్చి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు మీ ఫోటోకి ఎఫెక్ట్స్ని పేస్ట్ చేయండి. ఈ ఫోటోని క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఇక్కడ గ్రూప్ 1 అని ఉంటుంది, మాస్క్ అండి. చివరి నొక్కి పెట్టి టాప్కి డ్రాగ్ చేయండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1 అని ఉంటుంది కింద. ఇవన్నీ ఫొటోస్ పైకి పెట్టండి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా కిందకి, వీటి చివరి నొక్కి పట్టి టాప్కి ఫోటో పైకి డ్రాగ్ చేయాలి మనం. ఇలా ఈ విధంగా చేయాలి. ఏదైనా ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, అయిపోయింది. చాలా బాగుంటుంది. ఫొటోస్ పక్కకి ఉంటే ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మిడిల్లోకి జరుపుకోండి. మీ చేతిలో పనే కదా. ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.